దైవ సేవ అనున్నది దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము. సేవకునిగా పిలువబడుటకు దేవుడు తన పిలుపును బట్టి పిలుచుకొని ఆ సేవలో బాధ్యతతో భారముతో కూడి సేవ చేయవలెనని అనేక సేవకులను ఆయన తన పిలుపును బట్టి ఆ సేవలో కొనసాగాలని కోరుకునేటువంటి ఒక ఉన్నతమైనదే దేవుని సేవ లేక దైవ సేవ. మరి నేటి దినాలలో దైవ సేవను ఒక వ్యాపారముగా లేక దైవ సేవను వారికి నచ్చినట్లుగా దైవ సేవను ఒక సంపాదన కోసము అనేకులు, అనగా అందరూ అని నేను చెప్పలేను, కానీ కొందరు దానిని వారికి ఇష్టం వచ్చిన రీతిలో వాడుకొనుచున్నారు. అయితే సేవకు పిలువబడిన నీవు సేవకు తగ్గట్లు బ్రతకలేనప్పుడు ఆ సేవలో నీకెదురయ్యే అనేక సమస్యలను నువ్వు ఎదుర్కొనవలసిన సమయములో నీ సేవ సరి అయిన రీతిలో లేదు కాబట్టి ఆ సమస్యలకు నీవు కారణమవుతుంటున్నావు. ఆ సమస్యగా నీవే మారిపోతూ ఉంటున్నావు. ఆ సేవకు తగ్గట్లు నీ జీవితము, నీ బ్రతుకు ఉన్న ఎడల దేవుడు నీకు సహాయకుడై ఉంటాడు. ఎందుకనగా సేవకు పిలిచిన దేవుడు నీతో ఉండక మానడు, నీతో నడవక మానడు, నిన్ను ఆశీర్వదించక మానడు. నీ తలంపులలో, నీ ఆలోచనలలో, నీ ప్రార్థనలో ఆయన ఉన్నాడు అన్న సత్యాన్ని నీవు మర్చిపోకుండా ఉండాలి అన్నదే దైవ సేవ. అయితే అపొస్తలుడైన పౌలు మాటలు మనము జ్ఞాపకము చేసుకున్న ఎడల 1 కొరింథీ 9:17-18 వచనాలలో అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను ఇష్టపడి ఈ పని చేసిన ఎడల నాకు జీతము దొరుకును. 9:17 వచనములో 9:18 వచనములు అంటాడు, నేను ఉచితముగా ప్రకటించిన ఎడల అదే నాకు జీతము అంటాడు. ప్రకటన 22:12 వచనములో పద్మాసు ద్వీపంలోని యోహాను భక్తుడు అంటాడు, వారి వారి క్రియలను బట్టి, వారు చేసే పనులను బట్టి వారికి జీతము ఇచ్చుట దేవుని వద్ద కలదన్న సత్యాన్ని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. అయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో మనము గమనించినట్లయితే 44-45 వచనాలలో నాటి దినాలలో అపోస్తలుల పాదముల యొద్దకు భక్తులెల్లరూ కూడా వారి స్థిర చరాస్తులను అమ్మి వారి పాదముల యొద్దకు తెచ్చేటువంటి వారు. కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఆనాటి సేవకులు లేక భక్తులు దేవుని చేత ఏర్పరచబడినటువంటి అభిషక్తుల తల మీద దేవుని ఆశీర్వాదము లేక అభిషేకము ఉండేది. అందుకే అనేకులు వారి పాదముల యొద్దకు మరి కానుకలను కానీ లేక వారు అర్పించవలసిన అర్పణలను కానీ తెచ్చి దేవునికి ఇచ్చేటువంటి వారు. మరి నేటి దినాలలో అవి చాలా వరకు దూరం అయిపోయాయి. కారణం ఏంటనగా సేవాపరముగా వారిని మనము పెంపొందించలేదు, కానీ మన మాటలతో, మన అవసరాతల కోసము లేక మనము చెప్పే మాటలను బట్టి మన సంపాదన కోసము, మన బ్రతుకుల కోసము, మన కుటుంబాల కోసము అనేక రీతులుగా దైవ సేవను వాడుకుంటూ నేటి దినాలలో అవమాన పాలవుతుంటున్నాం. అందుకు కారణం ఏంటనగా నీవు అభిషేకింపబడిన వారవైతే, అభిషేకము నీ మీద ఉంటే, దైవ నిర్ణయము నీకు పిలుపు ఇచ్చి ఉంటే దానికి తగ్గట్లు మన జీవితాలు ఉండాలి అన్నది నీవు, నేను, మనమందరము సేవ చేసేవారము తెలుసుకొనవలసినటువంటి చాలా అవసరమైనటువంటి దేవుని మాటలు. కారణం ఏంటనగా నేటి సంఘాలలో కానీ నేటి సమాజాలలో కానీ ప్రేమ కొరవడడానికి లేక దైవ వాక్యము ఎక్కువ లేకుండా పోయి ప్రార్థనలు కొరవడడానికి కారణం ఏంటనగా దేవుని సేవ సరి అయిన రీతిలో జరగక, ఆత్మచేత అభిషేకింపబడక, ఆత్మచేత నింపబడక, ప్రార్థనలు సకాలములో ఆత్మచేత నింపబడి జరగకపోవటయే అందుకు కారణం. పిలువబడిన నీవు ఆ రీతిగా అందరినీ నడిపించి, నీవు నడిచి, నిన్ను నీవే కాదు, నీవు నీ కుటుంబము సంఘములన్నిటినీ కూడా ప్రభువులో నడపడానికి దేవుడు సహాయము చేస్తాడు అన్నది ఓ సేవక, సేవకురాల పిలువబడినటువంటి నీవు ఈ మాటలను జ్ఞాపకం చేసుకొని ప్రభు సేవలో ముందుకు నడుచుటలో నిన్ను ఎందుకు పిలిచాడు, దేనికి పిలిచాడు? సంపాదన కోసమా? బ్రతకడానికా? ఈ లోకములో బ్రతికి ఉన్నంత కాలము నీ జీవితంలో సంతోషించడానికా? దేవుని పిలుపు అందుకున్నటువంటి నీవు సంతోషము, ఆనందము లేక ఆహ్లాదము వీటన్నిటినీ పిలిచిన సమయములోనే నీవు వాటన్నిటిని మర్చిపోవాలి. కారణం ఏంటనగా పరలోక ఆనందము కోసము దేవుడు నిన్ను పిలిచాడు. మరి పరలోక ఆనంద కోసం నిన్ను పిలిచాడు అనగా దేవుని సేవ ఏంటనగా దేవుని సేవ అనేది
దేవుని సేవ అనేది దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఆ ఆనందమును నువ్వు అనుభవించుటకు, అనేకులను ఆనందములోనికి నడుపుటకు పిలువబడ్డావు. ఆ పిలుపును మరవక సేవలో కొనసాగాలని నా యొక్క చిన్న మాటలు. ఒక సేవకునిగా మీరందరూ బాధపడవచ్చును, కానీ బాధ కలిగిన నేను బాధ తప్త హృదయంతో ఉన్న సత్యాన్ని మీ అందరికీ దేవుని మాటలు తెలియపరుస్తూ ఉంటున్నాను.